శౌర్య తర్వాత అంతగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన హీరోయిన్ స్నేహ. ఫస్ట్ మూవీ నుంచి కూడా తనదైన యాక్టింగ్ తో రాణించిన స్నేహ ప్రస్తుతం సైడ్ ఆర్టిస్ట్ రోల్స్ లో కూడా సత్తా చాటుతోంది. 2011వ సంవత్సరంలో తమిళ డైరెక్టర్ ప్రసన్నను వివాహం చేసుకున్న స్నేహ ఓ అరుదైన సమస్యతో బాధపడుతోందట. ఆ సమస్య ఏంటో, దానిపై భర్త ప్రసన్న చలోక్తులేంటో చూసేద్దాం. సినిమాల్లో హీరోయిన్గా కొనసాగుతుండగానే నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది స్నేహ. 2012 మే 11న వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. పెళ్లైన తరువాత సినిమాలు బాగా తగ్గించేసింది స్నేహ. అయితే రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కూడా పలు హిట్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. గత ఏడాది వెంకట ప్రభు డైరెక్షన్లో గోడ్ సినిమాలో విజయ్ దళపతి భార్యగా నటించింది. ఇక గత నెలలో రిలీజైన సంచలన విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ మూవీలో కూడా ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఇక తమిళ్లోనూ పలు టీవీ షోల్లో సందడి చేస్తోంది అందాల తార. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్నేహ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదే సమయంలో తనకున్న ఓ అరుదైన సమస్య గురించి కూడా చెప్పింది. తనకు ఓసీడీ సమస్య ఉందని తెలిపింది. నాకు ఓసీడీ అనే సమస్య ఉంది. నాకు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా కిచెన్ క్లీన్గా ఉండాలని కోరుకుంటాను. ఈ ఓసీడీ సమస్య అరుదైనదే అయినా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పుకొచ్చింది స్నేహ. దీనికి ఆమె భర్త నటుడు ప్రసన్న స్పందిస్తూ ఇంట్లో అది బాలేదు, ఇది బాలేదు అంటూ 3 సార్లు మార్చింది. ఇక ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ సెటైర్ వేశాడు. కాగా సెకండ్ ఇన్నింగ్స్లో కుర్ర హీరోయిన్లకు వదినగా అక్క పాత్రలో నటిస్తోంది స్నేహ. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది స్నేహ.